మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ, నేను మీ మునుస్వామి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే వాక్యానుసారంగా ఎమ్మిగనూరు పట్టణంలో ఆల్ఫ్రెడ్ రాజ్ అనే ఒక స్వచ్ఛంద సేవా సైనికుడు తనకు కలిగిన దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా పంచుతూ ఈ యేసుక్రీస్తు అందరి వాడని చాటి చెప్తున్నాడు. సుమారుగా ఒక 300 మందికి ఆయన చీర వస్త్రదానం చేయడం జరిగింది. అన్న మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా చిన్నతనం నుంచి నా కుటుంబము అంటే నా తల్లిదండ్రులు మమ్మల్ని ఒక్కరివాడిగా ఒకే వ్యక్తిగా అంటే ఒక జాతికో ఒక మతానికి వ్యక్తిగా ఆయన పెంచలేదు. మమ్మల్ని అన్ని కుటుంబాలతో అందరితో మమేకమైన జీవితం మాలో ఉండడం మూలంగా మా ఇంట్లో రంజాన్ చేసినా, దసరా చేసినా, దీపావళి చేసినా అది అందరిది అనే భావనతో నా తల్లిదండ్రులు పెంచడం నాకు జరిగింది. నేను అదే రీతిగా నా చిన్నతనం నుంచి దీన్ని అలవాటు చేసుకొని గత 19 సంవత్సరాల నుంచి కూడా నేను అందరి క్రిస్మస్ అనేది మొదలుపెట్టాను. అప్పుడు 30 మందితో మొదలైనటువంటి ఈ ఫెస్టివల్ ఈరోజు దగ్గర 300 మంది పైగా నేను అందరికీ మంచి బట్టలు, మంచి ఆహారం ఇచ్చి చక్కటి కార్యక్రమం నడుపుతున్నాను. ఈ కార్యక్రమానికి మహమ్మదీలు వస్తారు, హిందువులు వస్తారు, వికలాంగులు వస్తారు, అనాథలు వస్తారు, విధవరాండ్లు, అన్ని వర్గాలకు సంబంధించిన అందరూ ఒక 300 మందిని కలిపి ఇక్కడ అందరు క్రిస్మస్ జరుపుతున్నాను. మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, మీకు ఎట్లా ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే యేసుక్రీస్తే. ఎందుకంటే అందరి వాడు, అందరి ప్రేమించిన వ్యక్తి, అందరూ కోసమని ఆయన మరణించిన వ్యక్తి అని చిన్నతనం నుంచి నాకు ఆ నమ్మకం. మనం కూడా అందరిలాగానే అందరి వాడిగానే ఉండాలన్న తప్ప ఒంటరిగా ఉండాలా, నా కుటుంబమే ఉండాలా, నా కులమే ఉండాలా, నా మతమే ఉండాలన్న కాన్సెప్ట్లో నా నరనరాలు లేకపోవడం మూలంగా నేను ఆ వాక్యానుసారంగా అందరి వాళ్ళుగా ఉండాలని ఆశతో ఉన్నాను. ఆల్ఫ్రెడ్ రాజ్ గారి సతీమణి ఉంది, ఆమెను అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి. అంటే బైబిల్లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట ఉందండి. కాబట్టి జీసస్ అనేది అందరికీ ప్రభువు కాబట్టి మేము అందరినీ కలుపుకొని ఈ పండుగ జరుపుకోవాలనేది మా సిద్ధాంతం. కాబట్టి మేము ముస్లిమ్స్ని ఇన్వైట్ చేసాము, హిందువుల్ని ఇన్వైట్ చేసాము. మేమందరం కలిసి ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడనే కాదండి, ఈ ఒక్క పండుగ గురించే కాదు, మావారు మసీద్కి వెళ్తారు, రంజాన్ పండుగలో భాగస్థులుగా ఉంటారు. అలాగే గణపతి పండుగ వస్తుంది కదా, వినాయక చవితి అప్పుడు వినాయకుల విగ్రహాలు తీసుకెళ్ళేటప్పుడు ఈయన ఆ విగ్రహాలలో వెళ్ళే వారి కొరకు మీన రకరకాల జ్యూసులు అయితేమి, బిస్కెట్స్ అయితేమి, అంటే వాళ్ళు చాలాసేపు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఆహారము అవి అందించి వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు. అంటే ఒక్క పండగకి పరిమితంగా మేము ఉండము, అన్ని పండుగలకి సహకారంగా ఉంటాం. కాబట్టి మా పండుగను కూడా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు చెప్పండి, వికలాంగులు కూడా ఇక్కడ కనిపించారు. మీరు వికలాంగుల రాష్ట్ర ఫోరంలో మీరు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వికలాంగులు అంటే మీ మీద ప్రేమతో వచ్చారా, లేకపోతే మీరు వారిని ఏమైనా ఆహ్వానించారా? అంటే నేను వికలాంగుల గౌరవ అధ్యక్షుడిగా ఈ సంవత్సరం ఉన్నాను. కానీ గతంలో నేను మామూలు వ్యక్తిగా ఉన్నప్పటి నుంచి నాకు దివ్యాంగులతో నాకు అటాచ్మెంట్ ఉంది. నేను ఏ మంచి కార్యక్రమం చేసినా ఖచ్చితంగా వాళ్ళు నాకు సపోర్ట్ ఉంటారు, నాతో పాటు వస్తుంటారు. ఈ అందరి క్రిస్మస్లో ఈ తాలూకాలో 2-3 తాలూకాల్లో ఎవరైతే అంటే పూర్తి కష్టాలు ఉన్న వాళ్ళకి నేను పిలిచి వాళ్ళకి మంచి బట్టలు, మంచి ఆహారం ఇచ్చి వాళ్ళ జీవన విధానానికి ఉపయోగపడేలాగా సహకరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ను మీరు ఇలాగే కొనసాగిస్తారా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తే ఆపేస్తారా? నేనంటూ జీవితాంతం కొనసాగిస్తాను. ఇప్పుడు నా చుట్టూ ఉన్న మా పిల్లలు వీళ్ళందరూ ఇంకా నేను ఆపుతట్లు లేరు, వాళ్ళే పెంచుకుని పోతారు. ఇప్పుడు ఇక్కడ మనతో పాటు వికలాంగుడు ఉన్నాడు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వచ్చారు కదా, ఇది యేసుక్రీస్తు అంటే క్రైస్తవులకు సంబంధించిన ప్రోగ్రాము. అంటే మీరు సారు మీద అభిమానంతో వచ్చారా, ఎలా? అభిమానం అనేది పిలిస్తే వచ్చేది కాదన్న, మనసు గుండెల లోతులోంచి వస్తుంది. గత 19 సంవత్సరాలుగా అన్న సేవా దృక్పథంలో చేసిన సేవా కార్యక్రమం మాత్రం వాస్తవమే. గత మల్లెల గ్రూప్ అధినేత ఆల్ఫ్రెడ్ రాజ్ అన్న గారు వికలాంగులకే కాకుండా బీదలకు సేదలకు సాయం చేస్తాడు. కాబట్టి ఒకసారి ఆయన దగ్గర వెళ్ళి కన్సల్ట్ కాండి అని చెప్పినారు. నేను మీలాగా ఇక్కడ ఉన్న మన మిత్రులను ఎవరెవరు ఆయన దగ్గర పోయినాను, అన్న నా పరిస్థితి ఇది,
కొత్తగా పెళ్ళయింది, నాకు జీవనోపాధి కావాలంటే తక్షణమే స్పందించి నువ్వు ఏం పని చేయగలవు బాబు అన్నాడు. అన్న మాకు బోడబండ దగ్గర నాకు ఒక డబ్బంగడి ఉంది. ఇంతకుముందే అప్పుల్లో పేరుకొని పోయి కాసి పెళ్ళి అయిన సందర్భంగా నా డబ్బంగడి మూతపడిందన్న. మళ్ళీ మీ గురించే మీ తరపున నేను మళ్ళీ డబ్బంగడి పెట్టుకుంటానంటే స్పాట్లను వెనకనే స్పందించి 20,000 దాకా నుంచి 30,000 దాకా సరుకులు ఇప్పించి మళ్ళీ వెనకనే వచ్చి నాకు షాప్ పెట్టించినాడు అన్న. ఇప్పుడు నాకు 2 బిడ్డలు కొడుకులు. అన్న చేసిన సాయంతోన ఇప్పటి వరకైనా బతున్నామంటే అర్ధరాత్రి పిలిస్తే పలికే దేవుడు అంటే మేము ఆల్ఫ్రెడ్ రాజు అన్నది గర్వంగా చెప్పుకుంటామన్నా. ఇదైతే నాగరాజు వచ్చారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగరాజు గారు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? ఈరోజు మనకి మన డిఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి నేను, మా డిఈఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులైనటువంటి మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారి సంబంధించి ఆయన యొక్క చర్చిలో ఇక్కడ అందరి క్రిస్మస్ అనేటువంటి అతి గొప్ప ఒక వేడుకని ఏర్పాటు చేస్తూ ఎంతోమంది అనాథలకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ప్రధానంగా మాకు ఆయన గాడ్ ఫాదర్ కాబట్టి మా యొక్క వికలాంగుల సంస్థకి ఎంతోమందికి అన్నదానంతో పాటు ప్రధానంగా దైవ సంకల్పమైనటువంటి వస్త్రదానం కూడా ఈరోజు ఆయన గావించడమైంది. అందుకని ఈరోజు మా వాళ్ళని అంతా ఇక్కడికి మేము కూడా తీసుకురావడం అయింది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా సామాజిక సేవా కార్యక్రమాలకి ఏకైక ప్రతిరూపం ఎవరైనా ఉన్నారంటే మన ఎమ్మెగనూరుకు సంబంధించిన పరిధిలో మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు అనే వ్యక్తి ఉన్నారని మేము చెప్పుకోవడానికి ఎంతో కూడా గర్వపడుతున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఆయన మానవత్వం అని గత 19 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమము కొనసాగిస్తున్నారని, ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమాన్ని మున్ముందు కూడా కొనసాగిస్తారని కలిసి మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు మనకు చెప్తున్నారు. కెమెరా పర్సన్ షానుతో మునుస్వామి, సుమన్ టీవీ, ఎమ్మెగనూరు.